చాట్ జీపీటీకి పోటీగా ఉన్న ఏఐ మోడల్స్లో గ్రాక్ ఏఐ కూడా ఒకటి. ఇలాన్ మస్క్ కంపెనీ XAI కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఏఐ మోడలే ఈ గ్రాక్ ఏఐ. మొన్నటి వరకు గ్రాక్ ఏఐ అనేది పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే గ్రాక్ ఏఐ యాక్సెస్ అయ్యేది. బట్ రీసెంట్గా అయితే ఇలాన్ మస్క్ కంపెనీ వాళ్ళు అయితే గ్రాక్ ఏఐని ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఏఐ మోడల్లో మన టెక్స్ట్ ఇమేజెస్ని జనరేట్ చేయవచ్చు, అలానే నార్మల్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా లేటెస్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ కూడా మనకు లభిస్తుంది. మరి గ్రాక్ ఏఐ సంబంధించిన ఫీచర్స్ని ఉచితంగా ఎలా యూజ్ చేసుకోవచ్చో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ మీకు చూపిస్తున్నాను కదా, ఈ పర్టికులర్ ఒక పిల్లి ఎగురుతున్న ఇమేజ్ యాక్చువల్లీ గ్రాక్ ఏఐ మోడల్ నుంచి జనరేట్ చేయడం జరిగింది అనమాట. ఇలాగే డిఫరెంట్ ఇమేజెస్తో పాటుగా మనకు ఇమేజ్ నుంచి టెక్స్ట్, ఆ ఇమేజ్ని స్కాన్ చేసి దాని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అలానే గ్రాక్ ఏఐలో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. గ్రాక్ ఏఐలో ఫన్ మోడ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇటువంటి అన్ని ఫీచర్స్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు గ్రాక్ ఏఐని యూజ్ చేయాలంటే x.ai అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మీకు గ్రాక్ అని ఒక ఉంటుంది అనమాట. ఇక్కడ గ్రాక్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు యూజ్ గ్రాక్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యూజ్ గ్రాక్ మీద ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఐదర్ మీరు మీ ఎక్స్ అకౌంట్తో అయినా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే సైన్ ఇన్ విత్ గూగుల్ ద్వారానైనా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు మీ అకౌంట్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో గ్రాక్ అని చూపించి ఇలాగా ఆస్క్ ఎనీథింగ్ అనే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. యాక్చువల్గా గ్రాక్ అనేది x.com వాళ్ళతో లింక్ అయి ఉంది కాబట్టి, నథింగ్ బట్ ట్విట్టర్ని ఇప్పుడు X చేశారు కాబట్టి మీరు డైరెక్ట్గా X ప్లాట్ఫామ్లో కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు అకౌంట్ లింక్ అయిన తర్వాత, సో మీ X అకౌంట్ నుంచి వన్స్ లింక్ అయినా డైరెక్ట్గా మీ X ప్లాట్ఫామ్లో కూడా ఏ కంటెంట్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ అయితే కొన్ని ఇమేజెస్ని అయితే జనరేట్ చేస్తాను. సో నేను ఏం చేస్తున్నానంటే జనరేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ విత్ వింగ్స్ అనే ఒక టైప్ చేస్తున్నాను. అంటే టెక్స్ట్ టు ఇమేజ్ అనే ఫీచర్ మనం టెస్ట్ చేద్దాం. ఎంటర్ మీద ప్రెస్ చేశాను. సో కొన్ని సెకండ్స్ టైం తీసుకుంటుంది. ఒక అందమైన అమ్మాయి విత్ రెక్కలు అని చెప్పి ఈ ప్రాంప్ట్ ఇస్తే నిజంగానే ఒక అందమైన అమ్మాయి, దాంతోపాటు రెక్కలు కూడా వచ్చినాయి. మీరు గమనిస్తే ఇక్కడ గ్రాక్ అనే వాటర్ మార్క్ వస్తుంది అనమాట. మనం సేవ్ కావాలంటే సేవ్ చేస్తే ఆ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. ఇలాగ మీరు ఇమేజెస్ ఏమన్నా కావాలంటే ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ అనే ఇమేజ్ అన్న టైప్ చేస్తే మీకు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో దీనికన్నా ముందు మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా ఫీచర్స్ చూద్దాం. హౌ డు ఐ బిల్డ్ స్ట్రెంగ్త్, హెల్ప్ మీ విత్ మై మ్యాథ్ హోంవర్క్, రోల్ ప్లే విత్ మీ, డ్రా మీ యాజ్ ఏ పిక్సార్ క్యారెక్టర్. ఇవన్నీ బై డిఫాల్ట్గా ఉన్న ప్రాంప్ట్స్ అనమాట. ఇటువంటి మీరు ఏమైనా కావాలంటే కూడా ట్రై చేయొచ్చు. సో డ్రా మీ యాజ్ ఏ పిక్సార్ క్యారెక్టర్, ఇన్కేస్ డ్రా మీ యాజ్ ఏ పిక్సార్ క్యారెక్టర్ మనం సెలెక్ట్ చేసాం. యూ హ్యావ్ రీచ్డ్ యువర్ ఇమేజ్ జనరేషన్. యాక్చువల్గా మన ఇమేజ్ జనరేషన్ ఆల్రెడీ నేను టెస్ట్ చేశాను కాబట్టి నాకు కొన్ని లిమిట్స్ ఇచ్చినట్టున్నారు. ఒక 5 credits వరకు జనరేట్ చేసాను. దాని తర్వాత ఇంక జనరేట్ చేయలేకపోతున్నాను. ఓకే, సో దీనికి కొన్ని లిమిట్స్ అయితే ఉన్నాయి ఫ్రీ యాక్సెస్ వరకు. బట్ టెక్స్ట్ వరకు మీరు ఏదైనా కూడా ట్రై చేయొచ్చు. సెకండ్ది ఏం చేస్తానంటే ఇమేజ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇమేజ్ని సెలెక్ట్ చేసి వాట్స్ ఇన్ దిస్ ఇమేజ్ అని చెప్పి నేను ఎంటర్ చేశాను. సో చూసారు కదా, ఇది యాక్చువల్గా బనానా ట్రీయే. ఆటోమేటిక్గా ఇది చూపిస్తుంది బనానా ట్రీ అని చెప్పి అవుట్పుట్ వచ్చేసింది. సో మీరు ఏమైనా ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్లో ఏం సమాచారం ఉందో కూడా గ్రాక్ ఏఐ మోడల్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మీకు ఇలా కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా ఒక జంతువుని కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక స్పేస్లో ఏదైనా పలానా స్టార్ కానీ పలానా ఇమేజెస్ ఏమైనా కనిపించినప్పుడు మీకు తెలియంది ఇక్కడ జస్ట్ ఇమేజ్ని ప్లేస్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే అడిగితే అది కూడా చెప్పేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. మీరు ఇంటర్నెట్లో డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో మీరు ఏమన్నా లైవ్ ఇన్ఫర్మేషన్ మీరు సంపాదించండి. చాట్ జీపీటీ ఫార్వర్డ్ పేమెంట్ చేసిన వాళ్ళు మాత్రమే లైవ్ ఇంటర్నెట్ కనెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఇందులో డైరెక్ట్గా లైవ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఉదాహరణకి హూ ఈజ్ ద సీఎం ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో రీసెంట్గా మహారాష్ట్రలో సీఎంని ఎన్నుకున్నారు. సో ఒక డిసెంబర్ 5వ తారీఖున అనౌన్స్ చేశారన్నమాట. సో రీసెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను అయితే ఇన్పుట్ ఇచ్చాను. ఇది చూస్తే 15 వెబ్ పేజెస్ని సెలెక్ట్ చేసుకుని the chief minister of Maharashtra is Devendra Fadnavis. He assumed office on December 5, 2024. సో ఇలాగ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. సో ఇంకోటి అడుగుతాను, వాట్ ఈస్ ద లైవ్ స్కోర్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ అని చెప్పి నేను ప్రాంప్ట్ ఇచ్చాను. చూద్దాం ఇది రియల్లో కాదో ఒకసారి చెక్ చేద్దాం. 180 ఆల్అౌట్, 128 for 5, ఆస్ట్రేలియా 337. సో గ్రాక్ ఏమని చెప్తుంది, 337 ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయ్యారు, 128 for 5. సో రియల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇస్తుంది అనమాట. సో ఇది ఇందులో ఉన్న ఇంకొక ప్రత్యేకత, అప్ టు లైవ్ కంటెంటే
మనకి జనరేట్ చేస్తుంది. ప్రీ డిఫైన్ డేటాబేసే కాకుండా లైవ్ ఇన్ఫర్మేషన్ కూడా గ్రాక్ AI ఇస్తుంది. ఇప్పుడు మన కోడింగ్ సంబంధించిన ఒక టెస్ట్ కూడా చేద్దాం. సో ఇక్కడ నేను కావాలని కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తున్నాను, అది స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఇస్తుంది అని లేదు. సో గివ్ మీ కోడ్ ఫర్ స్ట్రింగ్ ప్యాలెండ్రోమ్ ఇన్ పైథాన్ అని చెప్పి నేను ఎంటర్ చేశాను. సో పైథాన్లో స్ట్రింగ్ ప్యాలెండ్రోమ్ ఇవ్వాలన్నమాట. సో డెఫినేషన్ ఈ ప్యాలెండ్రోమ్ అని చెప్పి చాలా ఫాస్ట్గానే మనకు అవుట్పుట్ అనేది ఇచ్చేసింది. సో స్ట్రింగ్ ప్యాలెండ్రోమా కాదని చెప్పి మనం ఏమైనా ఇన్పుట్ ఇస్తే అది ఆటోమేటిక్గా ప్యాలెండ్రోమ్ కాదు డిటెక్ట్ చేస్తుంది. సో కోడింగ్ పరంగా అయితే చాలా ఫాస్ట్గా అయితే జనరేట్ చేస్తుంది ఈ AI మోడల్. ఇన్ కేసు మన ఇక్కడ ప్యాలెండ్రోమ్ అల్గారిథమ్స్ ఉంది, ఒకసారి నేను దాన్ని ప్రెస్ చేశాను. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్యాలెండ్రోమ్ అల్గారిథమ్స్ అంటే ఏంటని చెప్పి మళ్ళీ దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ సమాచారం కూడా ఇస్తుంది. సో కోడింగ్ కూడా కొంచెం ఫాస్ట్గానే మనకి అవుట్పుట్స్ అనేవి వస్తున్నాయి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక టాపిక్ ఇస్తాను అనమాట. ఈ టాపిక్ ఏంటంటే బిజినెస్ ప్లాన్ ఆఫ్ వెటరన్ ఫిట్నెస్ సెంటర్ అని చెప్పి ఒక పెద్ద కంటెంట్ ఉంది, దాదాపు 1500 వర్డ్స్ క్యారెక్టర్స్ ఉంది. సో నేను ఇదంతా కూడా ఇన్పుట్గా ఇచ్చి సమ్మరైజ్ దిస్ కంటెంట్ అని ఇస్తున్నాను. ఒక 200 వర్డ్స్లో ఈ కంటెంట్ని జనరేట్ చేయమని అని చెప్పి ఇన్పుట్ చేశాను. చూద్దాం. సో చూసారు, యాక్చువల్గా ఇది యూ హ్యావ్ యూస్డ్ అప్ 10 Grok 2 questions per 2 hours ఫర్ నో, ప్లీజ్ సైన్ అప్ ఫర్ ప్రీమియం. సో ఇది యాక్చువల్గా 10 ఇన్పుట్స్ ఇస్తుంది అనమాట, అందుకనే మనకి అవుట్పుట్ అనేది రాలేదు. అలానే టెల్ మీ ఏ జోక్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకేది ఇచ్చినా కూడా మనకి ప్రాంప్ట్స్ ఏం తీసుకోవట్లేదు. సో దీంట్లో నాకు లిమిట్ ఏంటంటే, సో మనకు అప్ టు ఒక రోజుకి ఒక 10 ప్రాంప్ట్స్ వరకు టెస్ట్ చేయమంటే దాని తర్వాత మళ్ళీ మీరు ఫ్రీగా కావాలంటే ఇంకో 2 hours తర్వాత మీరు జనరేట్ చేయాలన్నమాట. అందుకనే దీనికి నెక్స్ట్ అయితే మనం జనరేట్ చేయలేకపోతున్నాం. బట్ నేనైతే మీకు మెయిన్ ఫీచర్స్ అనేవి అయితే కవర్ చేశాను. సో మీరు ఏమన్నా జనరేట్ ఇమేజెస్ కానివ్వండి, బ్రౌజ్ ఇంటర్నెట్ సెర్చ్ కానివ్వండి, కోడ్ సమ్మరైజేషన్ కూడా చేయొచ్చు. ఈవెన్ మీకు సమ్మరైజ్ కూడా కంటెంట్ అనేది వస్తుందండి. ఈవెన్ మీరు ఏమైనా జోక్స్ లాంటివి కూడా జనరేట్ చేయొచ్చు. మీకు యాక్చువల్గా ఇందాక చెప్పాను ఫన్ మోడ్ లాంటిది ఆప్షన్ అయితే వీళ్ళకి ఇచ్చారు. బట్ ఆ ఫన్ మోడ్ కూడా ఏంటంటే కంటెంట్ జనరేట్ చేసిందని కొంచెం ఫన్ కింద అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. ఒక లిమిటేషన్ ఏంటంటే మనకి అప్ టు ఒక 10 generations కంటెంట్ మాత్రమే అవుట్పుట్ ఇస్తుంది. సో ఎవరైనా గ్రాక్ AI మోడల్ జనరేట్ ఎవరైనా గ్రాక్ AI మోడల్ని ఉచితంగా యూజ్ చేయాలంటే కనుక ఈ ప్రాంప్ట్స్ అయితే మీరు ట్రై చేసుకుని మీకైతే ఉచితంగా కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇమేజెస్ కానివ్వండి, అవుట్పుట్స్ జనరేట్ చేయడం కోసం టెక్స్ట్ ఇమేజెస్ కూడా జనరేట్ చేయొచ్చు. బట్ దానికైతే లిమిట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ఈ పర్టికులర్ స్టెప్స్ అయితే ఫాలో అయ్యి మీరు అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వండి. వన్స్ మీరు ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు లేటెస్ట్ AI కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.